టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో భారత్ జట్టు ఇప్పుడు కీలక దశలో ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫిబ్రవరి 26న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. సెమీఫైనల్ ఆశలను కాపాడుకోవాలంటే భారత్ తప్పనిసరిగా గెలవాలి. అది కూడా పెద్ద తేడాతో. కనీసం 150 పరుగుల తేడాతో గెలిస్తేనే నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవచ్చు. అందుకే టీమ్ మేనేజ్మెంట్ జట్టు కాంబినేషన్‌పై ఎంతో ఆలోచిస్తుంది. ప్రస్తుతం జట్టులో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ప్లేయింగ్ 11 నుంచి తప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో తిలక్ ప్రదర్శన అంతగా రాణించలేదు. అతడికి అత్యధిక స్కోర్లు నెదర్లాండ్‌పై 27 బంతుల్లో 31 రన్స్ మాత్రమే. అమెరికాపై 25, నమీబియాపై 25, పాకిస్తాన్పై 25, దక్షిణాఫ్రికాపై కేవలం 1 రన్ చేశాడు. 5 మ్యాచ్ల్లో 107 పరుగులు, సగటు 21.40. స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉంది. మంచి స్టార్ట్ ఇచ్చిన బిగ్ ఇన్నింగ్స్ మార్చుకోలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శలు భారీగా వస్తున్నాయి. అందుకే అతడి స్థానంలో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు అవకాశం దాదాపు ఖాయమని వార్తలు వస్తున్నాయి. సంజు 3వ స్థానంలో ఆడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంపై కూడా సందేహాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా మ్యాచ్లో అతడు పెద్దగా రాణించలేదు. బౌలింగ్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేశాడు. బ్యాటింగ్లో కూడా 11 రన్స్‌తో నిరాశపరిచాడు. అందుకే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి రావచ్చు. అక్షర్ స్పిన్, బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ బలం ఇస్తాడు. ఇది మధ్య ఓవర్లో కీలకంగా మారవచ్చు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడికి పూర్తి మద్దతుగా ఉన్నాడు. జింబాబ్వే మ్యాచ్లో మరో అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే సంజు శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి రావడం దాదాపు లాంఛనమే అని చెప్తున్నారు. ఇలాంటి మార్పులతో జట్టు బ్యాలెన్స్ మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. చెన్నై వేదిక ఎల్లప్పుడూ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. రాత్రి మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా పెద్దగా ఉండవచ్చు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. జింబాబ్వే జట్టు ఈ టోర్నమెంట్లో ఆశ్చర్యకరంగా ఆడుతుంది. వారిని తేలిగ్గా తీసుకోకూడదు. భారత్ బ్యాటింగ్ లైనప్‌లో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం సంజు శాంసన్ ఎంట్రీ సరిపోతుంది. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ భారత్ సెమీఫైనల్ ఆశలకు చాలా కీలకం. సరైన కాంబినేషన్‌తో ఆడితే భారీ విజయం సాధ్యమే. కానీ టాస్ వరకు ప్లేయింగ్ 11 అధికారికంగా ప్రకటించే వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. మరి సూర్యకుమార్ యాదవ్ ఏ నిర్ణయాలు తీసుకుంటాడో, జింబాబ్వేను ఓడించి సెమీస్ దిశగా అడుగులు వేస్తాడో చూడాలి. భారత్ అభిమానులందరూ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.